అత్రి మహర్షి జ్ఞానారణ్యంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తన భార్య అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకుంటూ ఇంద్రప్రతిష్ఠమైన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవారట. ఇదిలా ఉండగా తమకన్నా అనసూయాదేవి పాతివ్రత్యంలో గొప్పదని తెలుసుకుని ఆమెను పరీక్షించమని సరస్వతి, లక్ష్మీ, పార్వతీ అమ్మవార్లు తమ భర్తలను కోరారట. అప్పుడు త్రిమూర్తులు మారువేషాలు ధరించి అత్రి ఆశ్రమానికి వచ్చారట. ఆతిథ్యం స్వీకరించాలంటే అనసూయాదేవి నగ్నంగా ఉండాలని షరతు పెట్టారట. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులని గ్రహించి అనసూయ తన శక్తితో వారిని పసిపిల్లలుగా మార్చి ఆతిథ్యాన్ని అందించింది. తమ భర్తల స్థితిని, అనసూయ మహత్యాన్ని గ్రహించి శారద, లక్ష్మీ, గౌరీదేవులు అత్రి అనసూయ దంపతులను కొనియాడారు. పసిబాలురును అనసూయ త్రిమూర్తులుగా మార్చింది. సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులు ఋషి దంపతులకు కోరిన వరాలిచ్చి అదృశ్యమయ్యారట. త్రిమూర్తులను ఒకే రూపంగా భావించి అత్రి మహర్షి ఒక సాకార ఏకార రూపాన్ని ప్రతిష్ఠించాడు. ఈ మూర్తికి ధర్మ సంవర్ధిని అనే పేరు ఉన్నట్లు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఇక్కడ కొలువైన దేవీదేవతలను భక్తితో దర్శిస్తారు. ఆలయం బయట భక్తులకు ఉదయమార్తాండ వినాయకుడు, వీరభద్రస్వామి వార్లు కనిపిస్తారు. ఆయా దేవీ దేవతల్ని దర్శించుకున్న భక్తులు ఓం స్థానేశ్వర స్వామియే నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో ఎడమవైపున నందీశ్వరుడు, కుడివైపున చిదంబరేశ్వరుడు కనిపిస్తారు. తిరువనంతపుర పాలకులైన వీర రవిమార్తాండవర్మ, రామవర్మ సోదరులు నిర్మించిన నంది విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. 9 అడుగుల ఎత్తులో 13 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ నందిని గవ్వల సున్నంతో తయారు చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో కుడివైపున తిరుకోనేరు ఒకటి దర్శనమిస్తుంది. ఈ కోనేటిలోని శుద్ధ జలాలనే స్వామివారి అర్చనాభిషేకాలకు వినియోగిస్తారు. దీనికి కొంచెం పక్కగా ఇందర్ వినాయకర్ ఆలయం దర్శనమిస్తుంది. ఈ స్వామి తనను దర్శించుకునే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడని నమ్ముతారు. పశుపతే హృత్కల్పితం గృహీయతాం. దీనికి సమీపంలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి సంపన్నుడిగా పూజలందుకుంటున్నాడు. వినాయక ఆలయానికి సమీపంలో చిత్రసభ కనిపిస్తుంది. మనోహరమైన శిల్పాలు, చిత్రరాజాలతో ఈ చిత్రసభ అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దీని పక్కన భక్తులకు వల్లభ వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ స్వామికి ఎదురుగా
అరంబలర్త అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు అరంబలర్త అమ్మవారిగా పూజలందుకుంటున్నారు.